వెరీ స్పెషల్ గెస్ట్ విత్ అస్. అంటే ఆమెకి స్పెషల్‌గా ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు. ఆమె చేసిన సినిమాల పేర్లు అంటే ఒక 'యానిమల్', ఒక 'బాహుబలి', ఒక 'యాత్ర', ఒక 'క్రాక్' ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ సినిమాల పేర్లు చెప్తే చాలు ఆమె గురించి మనకి ఈజీగా ఐడియా వచ్చి ఉంటది ఈ పాటికి. షీ ఈజ్ నన్ అదర్ దాన్ ఆశ్రిత వేముగంటి నండూరి అనమాట. సో ఆమె మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. హలో ఆశ్రిత గారు. హలో తారక్ గారు, నైస్ టు సీ యూ అండి. ఎలా ఉన్నారు? ఆఫ్టర్ 10 years. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ కదా ఎగ్జాక్ట్లీ 10 యాక్చువల్‌గా. years. మీరు దిస్ ఇంటర్వ్యూ ఇస్ వెరీ స్పెషల్ అండి. ఎందుకంటే నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఉన్నారు, మీరు చూసారు. కాబట్టి ఇప్పుడు కలవడం సరదాగా ఉంది నిజంగా. యెస్ యెస్. అంటే ఒక యాంకర్‌ని ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు ఇంకా ఇదిగా ఉంది. బట్ కాకపోతే ఏంటంటే అప్పుడు ఒక యాంకర్ మీరు, నాట్ అవునండి. నౌ. ఇప్పుడు ఏంటంటే మీకు మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు. Yeah. ఒక రకంగా యాక్టరు, అలాగే ఒక డాన్సరు, ఒక కొరియోగ్రాఫరు, అలాగే ఒక మంచి గృహిణి, అన్ని రకాలుగా మొత్తం టోటల్‌గా మాకు అవునండి. జనరల్‌గా ఏదన్నా ఒక పని చేస్తేనే 24 అవర్స్ సరిపోదండి. మీరు ఇన్ని చేస్తూ 24 అవర్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకోగలుగుతున్నారు అసలు? అంటే అన్ని ఒకరోజు చేయను కదండి. రోజుకి ఒకటే ఉంటుంది. కానీ కొంచెం కష్టమేనండి. ఐ వోంట్ సే ఇట్స్ ఈజీ. చేసే వాళ్ళకి తెలుస్తుంది యాక్చువల్లీ. యెస్ యెస్. అంటే మీతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఫస్ట్ క్వెషన్ లోనే అదే మీ స్పాంటనిటీ అనేది, యాంకర్ స్పాంటనిటీ అనేది ఉన్నది తెలుస్తుంది కరెక్ట్. కదా మీకు. తెలుస్తుంది అవునండి, అది కాబట్టి ఎప్పుడు విల్ ఆల్వేస్ బి అన్ అదే యాంకర్ ఎక్కడికి వెళ్ళినా. మిగతా ఏం మారినా అది మాత్రం మారదు మారదు. కాబట్టి మనతోనే ఉంటది. లేదండి, అది యాంకరింగ్ ఇస్ సంథింగ్ ఐమ్ స్టిల్ ప్యాషనెట్ అబౌట్ తారక్ గారు. యెస్ యెస్. ఇప్పుడు కూడా మంచి సబ్జెక్ట్ బేస్డ్ మా డాన్సర్స్ కి సంబంధించి ఏమన్నా ఉంటే నేను ఐ విల్ గో హెడ్. యెస్ యెస్ యెస్. అయితే ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికి యానిమల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారా? అవునండి, యాక్చువల్లీ విచిత్రం ఏంటంటే మా బాబు 11 months ఉన్నప్పుడు నేను యానిమల్ కి షూట్ చేశాను. ఓ ఇప్పుడు పాప 11 months అయినప్పుడు మూవీ రిలీజ్ అయ్యింది. సో అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పైనే కదా? లేదండి, లాస్ట్ ఏప్రిల్ 1.5 years. 1.5 ఇయర్స్. 2023 డిసెంబర్ కదా, 2022 ఏప్రిల్లో షూట్ చేశాను నేను. సో వాళ్ళు ఫోన్ చేసి అడిగారు ఏంటంటే ఇలా యానిమల్ మూవీకి హిందీలో మాట్లాడి ఆడియో పంపమన్నారండి స్పెసిఫిక్ గా. సో దే వాంటెడ్ అ సౌత్ ఇండియన్ యాక్టర్ హూ కెన్ స్పీక్ హిందీ. హిందీ. అది నాకు కలిసి వచ్చింది. అదేంటంటే దే డిన్ వాంట్ ద సౌత్ ఇండియన్ యాక్సెంట్, ప్రాపర్ హిందీ లాగా మాట్లాడాలి. అక్కడ నాకు అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే మా అమ్మగారు రాజస్థాన్ లో పుట్టి పెరిగారు. ఓ షీఈ్ అ తెలుగు లేడీ బట్ రేస్డ్ ఇన్ ద రాజస్థాన్. నార్త్. సో చిన్నప్పటి నుంచి నార్త్ ఇండియన్ హిందీ నేను చాలా విన్నాను. కాబట్టి ఇక్కడ హైదరాబాదీ హిందీకి నార్త్ ఇండియన్ హిందీకి నాకు తేడా తెలుసు. కాబట్టి అది అక్కడ నాకు అడ్వాంటేజ్ అయిందేమో అని అనుకుంటాను నేను ఎప్పుడు. బికాస్ ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయింది కాబట్టి ఈ రోజు మీరు అన్నట్టు అండ్ ఇట్ సింక్ సౌండ్ అండి, డబ్బింగ్ కాదు అది. డైరెక్ట్ గా Yes, మీరు ఆ సీన్ లో రణబీర్ అండ్ రష్మిక కూర్చున్న సీన్, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ నిలబడి నేను మాసీ లాగా అమ్మాయిని తిడతాను కదా, అది సింక్ సౌండ్, ఇట్స్ నాట్ ఎ డబ్డ్ సీన్. ఓకే ఓకే. సో మీరు విన్న డైలాగ్లన్నీ మేము అప్పటికప్పుడు చెప్పినవి. ఓకే ఓకే. నైస్ నైస్ నైస్. ఓకే ఓకే. అండ్ డియర్ కామ్రేడ్ లో చూసి ఫోన్ చేశారు. డియర్ కామ్రేడ్ లో నేను రష్మికకి రష్మికకి మదర్ మదర్ గా కింద చేశాను. చేశారు కదా? సో దట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ అండి. ఎక్కడ ఎవరు ఏది చూసి ఫోన్ చేస్తారో అసలు మన చేతిలో అవును ఉండదు. అవును. అండ్ పేరుకి చేసింది ఇట్స్ ఓన్లీ గెస్ట్ అపియరెన్స్, క్యామియో అనే చెప్పుకోవచ్చు. బట్ బికాస్ మూవీ ఇంత సక్సెస్ అయింది కాబట్టి ఐఎమ్ లక్కీ ఏమో. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు యాక్చువల్ గా, అంటే ఒక సీన్ కైనా లేకపోతే గెస్ట్ అపియరెన్స్ అని. Yeah. బట్ చాలా సినిమాలు ఏంటంటే ఒకళ్ళు 20 రోజులు చేస్తారు, 30 రోజులు చేస్తారు షూటింగ్. చివరికి వచ్చేసరికి ఒక సీనే ఉంటది. నేను విన్నాను అలాంటి స్టోరీస్. అలా చూసుకుంటే షూట్ చేసింది ఎగ్జాక్ట్ గా అలాగే చూపించారు. పెట్టారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీది ట్రైలర్ లో వేసారు షార్ట్. Trailer లో వేశారు. ప్లస్ సినిమాలో కూడా ఏంటంటే మీరు అన్నట్టు మిగతాదంతా చాప్ చేశారేమో కానీ ఆ పెళ్లి చూపుల సీన్లు అవన్నీ కూడా. బట్ మీ సీన్ మాత్రం యాజ్ ఈజ్ గా ఉంచారు యాజ్ ఇట్ ఈస్ ఉందండి. ఈవెన్ ఐ వాజ్ సర్ప్రైజ్. ఆ తర్వాత అర్థమైంది దట్ ప్లాట్ కి క్రూషియల్ సీన్, ప్లాట్ కి కాంట్రిబ్యూట్ చేసే సీన్ లో చేసే విలువ ఏంటో నాకు క్రాక్ సినిమా చేసి అర్థమైందండి. గోపిచంద్ గారు నరేషన్ కి పిలిచినప్పుడు ఎగ్జాక్ట్ గా ఎలాగైతే చెప్పారో అలాగే తీశారు. ఇప్పటికీ కూడా నేను ఎంతసేపు బాహుబలి, డియర్ కామ్రేడ్, యాత్ర అనే అనుకునేదాన్ని. మొన్న ఈ మధ్య కొంచెం కడప సైడ్ వెళ్ళడం జరిగిందండి ఫర్ షూట్. అక్కడ క్రాక్ తో ఎక్కువ ఎక్సైట్ అయ్యారు జనాలు. ఫస్ట్ ఈస్ రవితేజ గారికి విపరీతమైన ఫాలోయింగ్. అండ్ సెకండ్ థింగ్, ఓహో డైరెక్ట్ స్టోరీ కాంట్రిబ్యూట్ చేసి క్యారెక్టర్ చేస్తే ఇంత ఇంపాక్ట్ ఉంటుందా అనేది నాకు పోస్ట్ దాకా అర్థమైంది.